హరికథ ఓ ప్రాచీన జానపద కళారూపం. పూర్వం వీధిలో రచ్చబండల దగ్గర గుళ్లలో హరికథలు చెప్పడం కనిపించేది. రాను కళాకారులు కరువైపోవడంతో అరుదైన ఈ కళకు ఆదరణ తగ్గిపోయింది. ఇలాంటి టైంలో రాష్ట్రంలోనే ఏకైక మహిళా హరిదాసుగా ప్రదర్శనలిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది పద్మాలయ ఆచార్య. అంతరించిపోతున్న ప్రాచీన కళకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. హరికథ ఈ తరానికి అస్సలు పరిచయం లేని పేరు. చేతిలో చిరుతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూలహారం ధరించి హరికథను గానం చేస్తూ ఉంటే ఆ కథలు వినేందుకు జనం క్యూ కట్టేవారు. ఏకధాటిగా 3 గంటల పాటు సాగేది ప్రదర్శన. ఒకే వ్యక్తి అన్ని పాత్రల్లోనూ జీవించి నటించటం ఈ కళకున్న స్పెషాలిటీ. ప్రేక్షకులకు విసుగనిపించకుండా పిట్ట కథలతో మధ్యలో హాస్యరసాన్ని జోడిస్తూ సమాజంలో ఉన్న సమస్యలను ఎత్తి చూపుతూ హరికథా గానం చేస్తారు హరిదాసులు. వేషధారణ సాధారణంగానే ఉన్నా ఒకే సమయంలో నోటితో వాచకం చెబుతూ కాళ్ళు చేతులతో అభినయిస్తూ ఏకపాత్రాభినయం చేస్తాడు హరికథకుడు. రామాయణం, భారతం, భాగవతం మొదలైన ఆధ్యాత్మిక సంబంధమైన కథలను వీరు ఎక్కువగా చెబుతారు. ఈ కథలు 15 రోజుల నుంచి నెల రోజుల వరకు సాగుతాయి. అయితే రాష్ట్రంలో ఆదరణ కరువైన ఈ కళకు మళ్లీ ప్రాణం పోస్తోంది మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలుకి చెందిన పద్మాలయ ఆచార్య. హరికథ గానం చేస్తూ ప్రశంసలందుకుంటోంది. నాగర్ కర్నూల్లోని గవర్నమెంట్ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పద్మాలయ ఆచార్య రాష్ట్రంలోనే ఏకైక స్త్రీ హరిదాసుగా పేరు పొందారు. 4వ తరగతి చదువుతున్నప్పటి నుంచే హరికథా గానం చేయటం ప్రారంభించి తన 15వ ఏట వేదికపై తొలి ప్రదర్శన ఇచ్చారు ఆచార్య. తన గానంతో ప్రేక్షకులను కట్టిపడేయడం పద్మాలయకు వెన్నెతో పెట్టిన విద్య. పురాణ గాథలతో పాటు సామాజిక అంశాలపై సంగీతం, సాహిత్యం, విభిన్నమైన కోణాలతో హరికథా గానం చేస్తూ ప్రదర్శనలిస్తున్నారు. పద్మాలయ ఆచార్య ఇప్పటి వరకు 2000కు పైగా ప్రదర్శనలిచ్చారు. స్త్రీ హరిదాసులు లేరు. ఆ కొరత తీర్చడం కోసం అహర్నిశలు శ్రమపడి నన్నొక భాగవతారిణిగా తీర్చిదిద్దారు వారు. 4వ తరగతి నుంచే నేను ఈ కళారంగంలో అడుగుపెట్టాను. నా 15వ ఏట ముట చెప్పే స్థాయికి తీసుకువచ్చింది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉగాది పురస్కారం నాకు అందించడం చాలా సంతోషదాయకం. ఒకప్పుడు ప్రతి గ్రామంలో హరిదాసులుండేవారు. కానీ జీవనోపాధి కరువవటంతో రాను ఈ కళకు ఆదరణ తగ్గిపోయింది. భృతి లేక అద్భుతమైన ఈ కళ అంతరించిపోయే దశకు చేరుకుంది. దీంతో హరికథా విస్తృతికి ప్రత్యేక స్కూళ్లను ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పద్మాలయ ఆచార్య.